అటువంటి వాళ్ళెవరు ఇక్కడ అడ్మిట్ కాలేదే? అదేంటి, ఆయనకి యాక్సిడెంట్ అవుతుందని ఇక్కడ జాయిన్ చేస్తారని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. యాక్సిడెంట్ అవుతుందనా? చెల్లమ్మా సారీ అమ్మా, ట్రాఫిక్ జామ్ అయ్యి దారిలో కొంచెం లేట్ అయింది. ఇదిగో మీ ఆయన. బావగారికి మరీ దేశభక్తి ఎక్కువైతే కాస్త బుద్ధి చెప్పావమ్మా. అన్న నీ మొహం చూడకుండానే జారిపడి సంసార జీవితానికి పనికొచ్చేలా కొట్టేసి వదిలిపెట్టాడు. ఓ 4 రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడు. నువ్వు మాత్రం మామూలు మనిషిగా తయారు చేసుకో, లేకపోతే ఈసారి హాస్పిటల్ కాదు డైరెక్ట్ గా శ్మశానానికే. వస్తాను చెల్లమ్మా, బాయ్. పారిపోతున్నారు, పట్టుకోండి. ఆగండి, పారిపోతున్నారు, పట్టుకోండి. కంపాస్ పారిపోతున్నారు, పట్టుకోండి. ఆగరా, చంపేస్తాను. లిఫ్ట్ ఇవ్వండి సార్. ఆ పోలీసులు అండి దొంగతనం చేసి వస్తుంటే నన్ను పట్టుకోవడానికి వస్తున్నారండి. మీరు కథ లిఫ్ట్ ఇస్తే తప్పించుకుంటానండి. అమ్మా దొంగ లిఫ్ట్ నన్ను బాబు చేస్తా చేయను. ఏం చెప్పాడు? లిఫ్ట్ అడిగాడు. నువ్వేమన్నా ఇవ్వనమ్మా. చేశాడు? నా బ్యాగ్ ఎత్తుకెళ్ళాలమ్మా. అందులో డబ్బుందా? ఉందమ్మా. అయితే నువ్వు నాకు లిఫ్ట్. వాడిని పట్టుకుని నీకు స్టేట్ గవర్నమెంట్ చేత గిఫ్ట్ ఇప్పిస్తాను. సరేమ్మా, కూర్చోండి. ఆగండి, ఫాలో మీ. పోనివయ్యా. కిరణ్ బయట చాలా డేరింగ్ గా ఉన్నారు మేడం. డేరింగ్ అప్పుడే ఏం చూసావు? ఇంకెంత నాయన సైడ్ అయిపోవాలరా మేడం. పడకూడదు. అయితే నువ్వు బయటతో జంప్ చేయి. అమ్మో నా వల్ల కాదు. నీలాంటి బేస్ పిల్లస్ ఉండడం వల్లే దేశం ఇలా తగలబడింది. నన్ను చూడు ఎలా జంప్ చేస్తాను. ఏమా మీకు సిగ్గులేదు? లేడీ ఏమండి, లేడీ పిల్లలు ఆవిడ అలా దూకుతుంటే మీరు మగాళ్ళు ఏమండి పర్లాంగ దూరాన్ని పరిగెడతారా? యు ఆర్ అండర్ అరెస్ట్. చేతకంటే మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారా? యూ షట్ అప్. నువ్వు లిఫ్ట్ ఇచ్చింది ఎవరికో తెలుసా? మీ ఎస్ఐకి. అది మా ఎస్ఐ కాదయ్యా, పెద్ద 420. ఆ ముందు పరిగెడుతున్న దొంగ దాని తమ్ముడు. ఇద్దరు దొంగ పోలీస్ వేషాలు వచ్చి పర్సులు కొట్టి పారిపోతుంటే మేము పట్టుకోవడానికి పరిగెడుతున్నాం. ఈ లోపు పెద్ద హీరోలో నువ్వు వచ్చి లిఫ్ట్ ఇచ్చి తప్పించావు. అది నిజంగా ఎస్ఐ అనుకోని అదే కొట్టేసి ఉంటుంది. అచ్చయ్యో రావణీయమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః. పంతులు ఏంటి ఆలస్యమైంది? గిలక వారింట్లో చదనం ఉంటాను వెళ్ళానయ్యా. అయితే బాగానే ముట్టుంటది. ఇంకెందుకు రౌండ్ అయితే కూర్చో. లేదు పేక. శివ శివ వేదం తిరగేసని చేతులతో. అన్నం తినాలని లేదా? ఉంది ప్రభు. మరి ఉంటే ఎందుకు కూర్చొని ఆడబెట్టుకో. చెత్తం నాకు పెద్దగా రాదు. వస్తే మాత్రం మా అన్న ముందు గెలుస్తావా ఏంటి? ఓ మర్చిపోయా, అదొకటి ఉంది కదూ. అమ్మో అమ్మో, ఆట మొదలెట్టకుండానే పోలీసులు రైడింగ్ వచ్చేస్తుంది. మన దగ్గరికి ఎవరు వస్తారయ్యా? యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంటి భయపడ్డావా? అంత లేదు గాని ఈ దసరా వేషం ఏంటి? ఏ సైకిల్ వాడి దగ్గర మామూలు పెట్టడానికి వేసి ఉంటది. మామూలు చందాలు వసూలు చేసే రేంజ్ కాదు ఇప్పుడు మా అక్కదే. అంత హై లెవెల్. మినిమం 5 ఏళ్ళు ఉంటాయి కానీ కేసు టేకప్ చేయట్లేదు. కావాలంటే చూడు, అరగంటలో 6 బ్యాగులు కొట్టుకొచ్చేసింది. అయితే ఓ చెయ్యేస్తావా? ఒక చెయ్యేంటి, 2 చేతులు వేస్తాను. ఏంటి సైడ్ బిజినెస్ చేస్తున్నావు? రైడింగ్ అయిపోద్ది. పెళ్లికి ముందు కాసేపు గుల్లుకుంటే తప్పే ఉందమ్మా. నీతో పెళ్ళా? వద్దా? అయితే డైరెక్ట్ గా శోభనానికి వెళ్ళిపోదాం. ఎక్స్ట్రాలొద్దు, కొలెస్ట్రాల్ కరుగుద్ది. ఈ లవ్వు కొవ్వు కరకరనేగా నీతో పెట్టుకునేది. నువ్వు హస్బెండ్, నేను వైఫ్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ చేసావనుకో, ఏం చక్కా ఓ పూలందేవిని, ఓ దావూద్ ఇబ్రహీంని, ఓ వీరప్పన్ని, ఓ శోభారాజ్ని డెలివరీ చేసి దేశం మొత్తం దోచేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. సిస్టర్ అక్క బావేడి? నువ్వేమో పూలందేవి వీరప్పనంటూ బాగా భుజమే చెయ్యటం గుర్రెట్టావు. బావని చేతి స్తంభం మీద సైడ్ అయిపోయాడు. నన్ను కాదని ఎక్కడికి వెళ్తాడులే. రా. ఆరేళ్ల పసిపిల్లని మానభంగం చేసిన ట్యూషన్ మాస్టర్ చాక్లెట్ చేతులు పెట్టి
రాస్కెల్స్, మీరు మనుషులా పశువులా? 6 ఏళ్ల పిల్లని రేప్ చేస్తే బాధపడాల్సింది పోయి సిగ్గు లేకుండా నవ్వుతున్నారా? అదే నీ చెల్లోని అక్క కూతురు అయితే ఇలాగే నవ్వుతారా? మిమ్మల్ని కనిపెంచేది ఆడది, మిమ్మల్ని కట్టుకుని మీ వంశాన్ని నిలబెట్టేది ఆడది, మీరు చేస్తే కన్నీళ్లు కార్చేది ఆడది. అలాంటి ఆడదాన్ని గౌరవించకపోయినా కించపరచకండి. చేతనైతే మగజాతిలో పుట్టినందుకు అలాంటి కామందుండి పట్టుకుని బుద్ధి చెప్పండి, లేదా సిగ్గుతో చావండి. ఏమిటి సీతారామయ్య గారు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? పరీక్షలు పూర్తి చేసుకుని ఇవాళ మన భారత్ వస్తుందయ్యా. మన భారతం వస్తుందా? ఏమిటి సార్ ఈ శుభవార్తను మాకింత లేట్ గా చెప్తారు? ఏమండో ఆదినారాయణ గారు, ఈ రోజు మన భారతం వచ్చేస్తుందిట. అలాగా ముందే చెప్పుంటే ఏకంగా బస్ స్టాండ్ కే వెళ్లే వాళ్ళంగా. మీరంతా వచ్చి ఏదో అట్టహాసం చేస్తారని రావద్దని చెప్పమంది. భారతం వస్తే మళ్ళీ మనం అంతా చిన్నపిల్లలు అయిపోవచ్చు. అదిగో మాటలోనే వచ్చేసింది. హాయ్ యంగ్ బాయ్స్, హాయ్ బామ్మ. ఎలా ఉన్నారు? అయిన వాళ్ళకి దూరమైన వాళ్ళంతా దగ్గరే తల్లి. మీ తాతగారి దయ వల్ల అంతా సంతోషంగా ఉన్నాం. నువ్వెలా ఉన్నావు బా? ఇంతమంది చిన్నపిల్లలు ఇక్కడి నుంచి నన్ను దీవిస్తుంటే ఎలా ఉంటాను? బ్రహ్మాండంగా ఉంటాను. పరీక్షలు బాగా రాసావమ్మా? ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. అంత గ్యారంటీగా చెప్తున్నావు? పేపర్ వీక్. తర్వాత ఏం చదువుతావమ్మా? ఇక చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇక్కడే ఉండి మీ చేత మార్నింగ్ వాకింగ్ లో జాగింగ్ లో చేయిస్తాను. ఓ మేము రెడీ. అయితే ఈ రోజు నుంచి ఆశ్రమం బాధ్యతలన్నీ నీకే అప్పగించి నేను వీళ్ళలో కలిసిపోతా. ఇగో తాళాలు. రేపు పొద్దున గుడికి వెళ్ళొచ్చి తీసుకుంటాను. ఈ గుడి పూజారి మీరేనా? సాక్షాత్తు నేనే. ఏ ఎంతో కళకళ్లాడుతూ ఉండాల్సిన ఈ దేవాలయం ఇలా పాడుపడిపోయింది ఏంటండి? అంతకు ముందు ఆలయంలో అమ్మవారు ఒకటే ఉండేది కాబట్టి కలకల్లాడుతూ ఉండేది. ఇప్పుడు అమ్మవారితో పాటు ఓ రాక్షసుడు వాడి కంపెనీ తగలడ్డారు కాబట్టి విలవల్లాడిపోతోంది. రాక్షసుడా? అవునమ్మా, ఆ రౌడీ విధవ ఈ గుడిని డెన్గా మార్చుకుని ఇక్కడే అఘోరిస్తున్నాడు. దాంతో వాడికి భయపడి భక్తులెవరూ గుడిలోకి రావటం లేదు. ఐడియా లేక అర్చన చేయించుకోవడం కోసం వచ్చినట్టున్నారు. పక్కనే లేటెస్ట్ గా అష్టలక్ష్మి గుడి కట్టారు, అక్కడికి వెళ్ళండి బెటరు. ఏ ఇక్కడ మీరు చేయరా? నేను చేస్తానమ్మా, కానీ మీరు వాడికి అంటపడితే ఏం చేస్తాడు? వాడికే ఐడియా ఉండదు. నాకేం భయం లేదు, మీరు కానివ్వండి. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ. ఓరి నాయనో, వాడి కాలింగ్ బెల్ కొట్టారేంటమ్మా? గుడి గంట కాలింగ్ బెల్ ఏమిటండి? కలికాలం దీన్ని వాడు కాలింగ్ బెల్ లాగానే వాడుకుంటున్నాడు. ఎవడ్రాది బెల్ కొట్టింది? అదిగో వచ్చేశాడు. ఇక నీ పని అష్టోత్తరమే. మీరు పూజ కానివ్వండి. పూజ? ఏదో మర్డర్ చేయమన్నట్టు అలా భయపడుతున్నారు ఏమిటండి? నేను నీకు పూజ చేస్తే వాడు నాకు భర్త పూజ చేస్తాడేమోనని. మిమ్మల్ని ఎవడు ఏమి చేయడు, కానివ్వండి. అలాగే సర్వమంగళ మంగళ్యే శివే. మన కాలింగ్ బెల్ కొట్టి అన్నకి దండం పెట్టకుండా దేవుడికి దండం పెడుతుందేంట్రా? ఎవరో కొత్త కస్టమర్, అన్న గురించి తెలిసి ఉండదు. అందుకే అన్న లుక్కు పడింది, బుక్ అయిపోయింది. శ్రీ పరాశక్తి దేవత సంపూర్ణ ప్రసాద ఫలసిద్ధిరస్తు. మళ్ళీ సెకండ్ బెల్ కొట్టిందేంట్రా ఇది? నిజంగానే దాని గుడి గంట అనుకుంటుందేమో. గుడిలో సిగరెట్ కాలుస్తావా? మా అన్న బాడీకి బీడీ పెడదు, చుట్ట కూడా పడదు, అందుకే సిగరెట్ కాలుస్తున్నాడు. షటప్. పైగా ఈ పవిత్రమైన దేవాలయంలో షూరు వేసుకుంటారా? మనుషులు కాదు మీరు. ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? మా డెన్ కొచ్చి కాలింగ్ బెల్ కొట్టిందే కాకుండా 2 దమ్ములు కూడా కొట్టని సిగరెట్ ని మా అన్న నోట్లోంచి పీకి పారేస్తావా? ఏంటి దమ్ములే నీకు? ఈ వాలి ముందు మా గాలిని కొడతావా? హౌ డేర్! ఏంటి మా అన్న సైలెంట్ గా ఉన్నాడని తెగ వైలెంట్ అయిపోతున్నావు? మళ్ళీ మాట్లాడితే చొప్పుచ్చుకుంటా. గుళ్ళోకి చెప్పులేసుకు రాకూడదని చెప్పి చెప్పిట్టెళ్ళకూడదే. యాదవలాజీ క్లాపు.
బయట నుంచి తీసుకురావచ్చుగా. ఇది దేవతలు ఉండాల్సిన చోటు, మీలాంటి రౌడీలు రాక్షసులు ఉండాల్సిన చోటు కాదు. ఒక ఆడది నిన్ను తిట్టి మమ్మల్ని కొట్టి అలా వెళ్తుంటే సెంటర్ లో స్టాచ్యూలు అలా చూస్తూ నిలబడతావేంటన్నా? ఆ పిల్ల చాలా బాగుంది. This is Golconda Tombs. Please wait here. I'll bring the tickets. Okay? ఓకే. వావ్! ఈ రోజు మన పంట పండిందిరా తమ్ముడు. ఏడాకోళాలు వద్దు. పంటలు పండించడానికి మనం ఏమైనా రైతులమా? కష్టపడి కత్తినే నమ్ముకొని బతుకుతున్న 420 రేయ్, పాయింట్ ని పక్కదారి పట్టించకు. నేను చెప్తుంది ఆ తెల్లదారుల గురించి. చాలా మంది ఉన్నారే. పద చెప్తాను. హలో, నైస్ టు మీట్ నాది యు. తెలుగులో సేమ్ డైలాగ్ అండి. హలో, who are ఐ యామ్ గైడ్. నేను టెక్స్ట్ బుక్ కమ్ ఆన్, ఐ షో యు ఎవ్రీథింగ్. No, we came with Bharati. భారతి? భారతి, షీ ఇస్ మై ఫ్రెండ్. షీ ఇస్ ఓన్లీ ఇక్కడికి పంపింగ్. నన్ను కూడా పంపింగ్. కమ్ ఆన్, ఐ షో యు. కమింగ్. అరే, ఏరే వెళ్ళు. కమ్. దిస్ ఇస్ ఫస్ట్ టూమ్. మెగాస్టార్ చిరంజీవి సీదో కోసం కట్టించాడు. Chiranjeevi? Who's he? హి ఇస్ బిగ్ బాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మాస్టరు, హిట్లరు, బావగారు బాగున్నారా? చూడాలనుంది. Ah, I see. నో ప్రాబ్లం. కమ్ ఆన్, కమ్. దిస్ ఇస్ సెకండ్ టూమ్. ఇది షారుఖ్ ఖాన్ కాజల్ కోసం అందులో కట్టాడు. అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ తీసుకొచ్చి కబ్జా చేసి మాధురి దీక్షిత్ ఇచ్చేసాడు. నో ప్రాబ్లం. మీరు పదండి. మీరు కూడా come. దిస్ ఈస్ స్విమ్మింగ్ పూల్. అమితాబ్ బచ్చన్ జయాబాద్రి కోసం ఇప్పుడు కట్టించాడు. దీన్ని అభిషేక్ బచ్చన్ యూజ్ చేస్తున్నాడు. Can you explain that in English, please? ఓ సిని తెల్లతోలు మాకు ఇంగిలి పీస్ వస్తే ఎక్కడికి అడుగుతాం. యా. కమ్. రండి పదండి. కమ్. What's this place? ఇది మేము రెగ్యులర్ గా దొంగతనం చేసే ప్లేస్. What's Dongathungam? అది చెప్తే అర్థం కాదు కానీ చేసి చూపిస్తాం. లుక్ బ్యాక్. 1 minute. What happened, sir? She theft my briefcase. తమరిది కార్డా? కాదు, కవరు. కామెడీ లేదు, ట్రాజెడీ లేదు, ముక్క. ఏంటి నాకెక్కడ తొక్కలో ముక్కేసి ఆట కొట్టేదాన్ని ప్లాన్ చేస్తున్నావా? అంటే లేదు, గింటే లేదు. ఇది ఎక్కడ తొక్కలేదా? ఉంది. ఉంటే వేరే జోకరా వేస్తారండి. ఏది? ఇలా తీ. ఇలా ఇయ్యి. అయితే షో. అదేంటది? ఆ షో చూపించడం ఏంటి? నమ్మకం లేదా? షో పాయింట్లు చెప్పు. నా ఇల్లు. ఇదేంటిది మీరు కలిపేస్తారేంటి? ఆట కొట్టింది అక్కడ. నీ పాయింట్లన్నీ ఫుల్. మరి అదే. డబ్బులు ఇచ్చి ప్యాక్ కలుపు. అరే సిగరెట్ ఉంటారా? కలిసి పెడతా. సిగరెట్ నువ్వు కాలిస్తే నిన్ను సిగరెట్ కాలుస్తుంది. అడ్వర్టైజ్మెంట్లు వద్దు. సిగరెట్ ఓ తీసుకో. అదేంటన్నా పొద్దున్న ఎంత కోటింగ్ ఇచ్చావు? పవిత్రమైన దేవాలయంలో సిగరెట్ కాలుస్తావా? నన్నెందుకు తానే నాకు అర్థమైపోయింది. పవిత్రమైన దేవాలయంలో చెప్పులు వేసుకున్నాను కాబట్టి. అంతేకాదు, ఈ రోజు నుంచి మన మకాం కూడా గుడి బయట, గుడి లోపల కాదు. అర్థమైందా? అలాగే. సామాన్యాన్ని షిఫ్ట్ చేయండి తొందరగా. ఇది కళా నిజమా? అమ్మా పరాశక్తి, ఆ అమ్మాయి ఇంకో 2 సార్లు గుడికొచ్చేలా చేశావంటే వీళ్ళు ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఏంటి బాయా సామాన్ షిఫ్ట్ చేస్తున్నావు? మకా మార్చి మా ఇంటికి వచ్చేస్తున్నావా? నీ ఫేస్ కి అంత సీన్ లేదు. వాస్తు బాగాలేదని ప్లేస్ చేంజ్ అవుతున్నాంలే. ఏంటి పొద్దునే తగలడ్డారు? బేరాలేం తగలలేదా? బేరం తగలేదా? మార్నింగ్ షిఫ్ట్ లోనే ఇంపోర్టెడ్ బేరం పట్టేశాం. మీ పైన బాగుందే. మరి అందుకే మనతోటి రిలేషన్ కలుపుకోమని మీ బాస్ కి ఆఫర్ ఇస్తుంది. ఏం మాత్రం పెట్టారండి? ఇంకా సీలే ఓపెన్ చేయలేదు. చూడాలని ఉందా? చూడాలని ఉంది. ఓకే. ఇదేంట్రా డాలర్లు బిస్కెట్లు ఉంటాయనుకుంటే చెత్తా చెదారం పెట్టి తెచ్చారు వెధవులు. ఫారినర్స్ అంతే మరి. చెత్త కాగితాలు సూట్ కేసులో పెట్టి డబ్బులు చెత్తకుండీలో దాచుకుంటారు. That's all. యా. ఛే, మార్నింగ్ షిఫ్ట్ వేస్ట్ అయింది. ఆ వెధ ఏడుపులు ఆపి గుండాపులి. ఆడదాని వయ్యుండి దొంగతనం చేస్తావా? సిగ్గులేదు? అంటే దొంగతనం మగాళ్ళు మాత్రమే చెయ్యాలా? హలో,
33% రిజర్వేషన్ లేడీస్ కూడా ఉందని తెలుసా? చిచ్చి మర్యాదగా పెట్టేటివ్వు. కొట్టేసినవి తిరిగి ఇచ్చే అలవాటు ఈ జ్యోతి లక్ష్మి జాకెట్ వేసినప్పుడే మానేసింది. నువ్వు కొట్టేసిన పెట్టి ఎవరితో తెలుసా? ఫారినర్స్ ని. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? సూట్ కేసు పోగొట్టుకుందామని. షటప్. భారతదేశం అంటే చాలా పవిత్రమైందని, భారతీయులంతా మంచి వాళ్ళనే సదభిప్రాయంతో ఇక్కడి వృద్ధ శరణాలయాలకి, అనాథ శరణాలయాలకి డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు. కానీ ఇప్పుడు నువ్వు చేసిన దొంగతనం వల్ల వాళ్ళు మన గురించి, మన దేశం గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటారో తెలుసా? అసలు మీలాంటి వాళ్ళ వల్లే మన దేశం పరువు నాశనం అవుతుంది. వెళ్ళవమ్మా. ఆఫ్టర్ ఒక సూట్ కేసు కొట్టేసినందుకే మన దేశం పరువు నాశనం అయిపోతుంది. అలాగైతే స్కామ్లని స్కీమ్లని వేలకి వేల సూట్ కేసులు నొక్కేస్తున్నారు మన దేశం నాయకులు. వాళ్ళ వల్ల మన దేశం పరువు పోవట్లేదా? మీతో మాట్లాడనవసరం. ఆ సూట్ కేసులో వాళ్ళ పాస్పోర్ట్లు, డాక్యుమెంట్లు ఉన్నాయి. మర్యాదగా ఇటివ్వు. ఎంతో కష్టపడి కొట్టేసి 5 కిలోమీటర్లు పరిగెట్టింది ఉత్తే ఇచ్చడానికి కాదు. ఏదైనా కొట్టి పట్టుకెళ్ళు. ఇదిగో. 10 మంది కోసం బ్రతకలేకపోయినా 10 మంది మీద పడి బ్రతకడం మానుకోండి. వ్రతం చెడ్డ ఫలితం దక్కింది. వెయిట్ బాగానే ఉంది. 5-6 వేలు వస్తుంది. ఆ చైన్ ఇవ్వు. ఈ 10,000 ఉంచుకో. దేనికి? ఇవ్వు. దీన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. చైనేం కర్మ, నన్నే ఉంచుకోమంటున్నానుగా. ఎక్స్ట్రాలొద్దు, కొలెస్ట్రాల్ కరుగుద్ది. బాబీ, ఏంటక్కాయ్ బాయ్కి నా మీద సెకండ్ థాట్ ఏమైనా ఉందంటావా? అసలు నీ మీద ఫస్ట్ థాట్ ఉందంటావా? ఛీ, వెధవ.